రేవంత్ అదానీ అలై బలై దొంగ అన్నావు, దావోస్లో ఎలా కలిశావు? కాంగ్రెస్ పార్టీది దిగజారుడు రాజకీయం. ఈ ప్రభుత్వం పైన 6 నెలల్లో ప్రజల్లో తిరుగుబాటు. ఊరిని అప్పుడే వచ్చిందని మీ బావ అంటున్నాడు, అయిపోయా అంటుండే. నువ్వు 6 నెలల దాకా పోయినావు, ఎగిరెగిరి పడుతుంది కదా మొన్నటిదాకా. జనం నుంచి వ్యతిరేకత వస్తున్నదనా? మళ్ళీ ఇప్పుడు 6 నెలల సమయం ఇస్తున్నావు. మేము ముందు నుంచి చెప్తున్నాం ఒక 6 నెలల సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని. చివరికి వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు 6 months టైం వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడే మనం మాట్లాడలేము ఈ ప్రభుత్వం మీద అని. మీరు ఆగిర్రా? ఇప్పుడు అంటుండే 6 నెలల తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని. రేవంత్ అదానీ అలై బలై అట. మరి మీ నాయన కూడా మాట్లాడింది కదా అదానీ గురించి బీజేపీతో సంబంధాల గురించి పెద్ద ఎత్తున మాట్లాడిండు. మరి మీరు అదానీతో లాస్ట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు చర్చలు జరపలేదా? ఏ పార్టీని ఏ ప్రభుత్వాన్ని కాదందాం, అన్ని పెట్టుబడిదారీ పార్టీలే కదా, అన్ని పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రోత్సహించే ప్రభుత్వాలే కదా. డౌట్ ఏముంది అందులో? ఈయనేదో కొత్త సుధపూస అయినట్టు, లేకపోతే ఈయనేదో అదానీతి ఇంకో మరి నువ్వు మీ ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మెగా కృష్ణారెడ్డి అలై బలై అని అనలేమా? మేము అనొచ్చు కదా. అట్లా అని చెప్పి మెగా కృష్ణారెడ్డి కేవలం బీఆర్ఎస్కే పరిమితం అంటే కాదు కదా. ఇప్పుడున్న ప్రభుత్వంతో కూడా మంచిగానే ఉన్నాడు, బీజేపీతో కూడా మంచిగానే ఉన్నాడు. అంతా ఒకే తాను ముక్కలే. మీలీలు అనుకోవడం తప్ప అన్నీ ఒకే తాను ముక్కలే. నువ్వు ఫస్ట్ ఇది కాదు మాట్లాడాల్సింది. ఆ వస్తున్న పెట్టుబడులు వాళ్ళు 30,000 కోట్లు 40,000 కోట్లు అంటున్నారు. నువ్వు ఎన్ని తెచ్చినావో చెప్పు. నువ్వు తెచ్చిన పెట్టుబడులు ఎన్నో చెప్పు. ఆ మధ్య అమెరికాకు ఎక్కడికి పోయి 18 రోజులు ఉండి వచ్చినావు. ఏం తెచ్చినావు? ఏం పెట్టుబడులు తెచ్చినావు? దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. ఇన్ని చేసినావు, ఇన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నావు. ఏది మరి? ఒక్క ఎంఓయూ పట్టాలి కింద నువ్వు చేసుకున్న ఎంఓయూలు. స్టార్టప్స్ అని మాట్లాడినావు. ఇదే కేటీఆర్ స్టార్టప్స్లో మనం నెంబర్ 1 ఉన్నామని. ఎన్ని కంపెనీలు ఉన్నాయి? విత్ డేటా ఉన్నది. చాలామంది అడుగుతున్నారు. ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టినారు, 10 సంవత్సరాల్లో పెట్టిన ఒక్క ఇన్స్టిట్యూషన్ పేరు చెప్పు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ని అంటున్నారు కదా, వాళ్ళు కొన్ని 10ల సంఖ్యలో ఇన్స్టిట్యూషన్స్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, చాలా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ఈసీఐఎల్ వచ్చింది, ఎన్ఎఫ్సి వచ్చింది, బిహెచ్ఈఎల్ వచ్చింది, బెల్ వచ్చింది, డిఆర్డిఎల్ వచ్చింది. ఇవన్నీ కదా. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది. ఐటీ పెరగడానికి బేస్ ఇవన్నీ కదా. 100కి పైగా ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. నువ్వు ఒక్కటి చెప్పు. నువ్వు జర ఒక్కటి చెప్పు. గత 10 సంవత్సరాలు నువ్వు తెచ్చిన ఒక్క ఇన్స్టిట్యూషన్ పేరు చెప్పు. మేము ఇక్కడే వాళ్ళని పొగడట్లే. మీకంటే అందరూ బెటరే అని చెప్తున్నాం. మీకంటే ఏ ప్రభుత్వమైనా బెటరే. మీరేమో మొత్తం కంపెనీల పేరు చెప్పి ఎంఓయూలు కుదుర్చుకొని వాడు 5 ఎకరాలు అయితే 15 ఎకరాలు ఇచ్చి 10 ఎకరాలు దొబ్బి 100 ఎకరాల భూములు 1000 ఎకరాల భూములను కొల్లగొట్టినారు హైదరాబాద్లో. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో 104 స్టార్టప్ కంపెనీలు బిలియన్ వాల్యుయేషన్ లిస్ట్ని దాటినాయట. అంటే 1 బిలియన్ వాల్యుయేషన్ లిస్ట్ దాటినాయట. అందులో దాదాపు ఒక టోటల్ 104 ఉంటే ఇందులో 25 కంపెనీలు ఆ లిస్ట్ని దాటినాయట. వీటిని మనం యూనికార్న్స్ అని అంటాం. ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చిన కంపెనీలు ఎన్ని? నువ్వు హైదరాబాద్ ఎన్నో ఉన్నది అని అంటున్నావు కదా. దేశంలోనే బెంగళూరు కంటే ఎన్నో ఉన్నది అంటున్నావు కదా. స్టార్టప్స్లో హైదరాబాద్ నుంచి 2 కంపెనీలు ఉన్నాయి. ఆ రెండు కంపెనీస్ కూడా ఇక్కడ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కాదు, అమెరికా అండ్ వేరే దేశాల నుంచి కూడా వాళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నువ్వు సాధించిన ఘనత ఏంది? నువ్వు సాధించిన గొప్పతనం ఏం చెప్పు. ఇట్లా ఎన్నో మాట్లాడుకోవచ్చు. ఈయన ఇంకొకరిని అంటాడు. నెక్స్ట్ మిగతా వార్తల్లో మళ్ళీ టీఆర్ఎస్గా మార్చండి, ఓ మహిళా నేత సూచన, ఆలోచిద్దామన్న కేటీఆర్ అట. నువ్వు ఆలోచిస్తూనే ఉండిగా ఆ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చింది, కథం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్గా మారుద్దామంటే ఆలోచిద్దామన్నట. మరి ఎట్లా ఎందుకు ఆలోచిస్తావు? కేటీఆర్ ఎందుకు ఆలోచిస్తావు? ఆలోచించాలన్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు బీఆర్ఎస్ పెట్టడం అన్నది తప్పు అని ఒప్పుకుంటున్నావు. సింపుల్, అంతే కదా. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం అన్నది తప్పు అని మీరు ఒక అంగీకారానికి ఆలోచనకు వస్తున్నారు.